హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా చేసుకుంటున్నాం ఈ లడ్డూని. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే పెసలుంటాయి కదండీ! అవి నేను తీసుకున్నాను 1 కప్పు. ఇవేంటి అంటే చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం డ్రై చేసుకొనైనా ఇవి చక్కగా పాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే చక్కగా ఉండేవైతే ఇలా డైరెక్ట్‌గా ఫ్రై చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఈ పెసలనేవి చక్కగా మనకి ఫ్రై అయిపోవాలండి. అంటే క్రిస్పీగా పౌడర్‌కి చక్కగా వచ్చేటట్టు మనం వేయించుకోవాలి ఇక్కడ. లేదు అనుకుంటే బయట ఎండలో అయినా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకున్నా ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ పెసలేంటి అంటే కొంచెం చల్లారాక మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటి అంటే ఇంకో బౌల్‌లో ఏంటి అంటే జాగరి అనమాట. బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. షుగర్ కావాలి అనుకునే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకొని ఇలా సిరప్ ప్రిపేర్ చేసుకున్నా అండి. మనకి ఎక్కువ కన్సిస్టెన్సీ ఏం సిరప్ అవసరం ఉండదండి. జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ కప్ వరకు నేను ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మనకేంటి అంటే దీనిలో కొంచెం యాడ్ చేస్తే తినేటప్పుడు కూడా బావుంటుంది కదా! అని చెప్పి నేను ఇలా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఫ్రై అయ్యే వరకు పెట్టుకొని తీసుకున్నాను నేనైతే ఫ్రై చేసుకొని. అదే ప్యాన్‌లో ఇప్పుడు మనం ఫైన్‌గా పౌడర్ చేసుకున్నాం కదా! మిక్సీ జార్‌లో వేసుకొని పెసలనేవి ఆ పౌడర్ అండి. చక్కగా పౌడర్ అయ్యాక ఇది ఏంటి అంటే కొంచెం ఫ్రై చేసుకున్నాను. మనకు ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే ఏమైనా పచ్చిగా ఉన్నా కూడా మనకి ఇదైపోతుంది. మనం తినేటప్పుడు కూడా బావుంటుందని చెప్పి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఘీలో. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక నేను మధ్య మధ్యలో ఏంటి అంటే మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదండీ! అదైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు బెల్లం సిరప్ వద్దు అనుకునే వాళ్ళు షుగర్ అయినా వేసుకోండి. ఓకేనా? మనకి ఏంటి అంటే కొంచెం హెల్తీగా అలా చేసుకుంటున్నాం. పిల్లలకి ఎవరైనా తినొచ్చు అని చెప్పి నేనైతే ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాను. మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు మనకైతే ఫ్రై అయిపోయిందండి ఇది. ఈ పెసరపిండి అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా నేను ఈ బెల్లం సిరప్ అనేది మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నానండి. ఒక్కసారైనా చేసుకోవచ్చు. కాకుంటే ఏంటి అంటే మనకి ఎక్కువ అయితే ఏంటి అంటే మరీ జార్‌లా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. మనకి లడ్డు చేసేటప్పుడు కొంచెం థిక్‌గా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పి ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకున్నాను. మనకి ఏంటి అంటే 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. 1 కప్పు ఈ ఈ గ్రీన్ గ్రామ్‌కి. చూసారు కదా! ఇప్పుడైతే నేను ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నా అండి దీనిలో. చూసారు కదా! ఇంకా మనకి ఏంటి అంటే చక్కగా మెత్తగా కూడా అయిపోతుంది. మనకి తర్వాత ఏంటి అంటే ఇంకా కొంచెం ఘీ కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. నేనైతే మధ్య మధ్యలో కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా బావుంటుంది కదా! చూసారు కదా! ఇంకేంటి అంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా మనకి రెడీ అనమాట. ఇంకా లడ్డూ అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా పెట్టుకొని రోజుకో స్పూన్ అయినా తినుకోవచ్చు. మనకి బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది కదా! అని చెప్పి ఇంకా ఈరోజు మన వీడియో ఇలా చేశాను. చూసారు కదండీ! ఇంకా లడ్డూ అయితే చేసుకునే వాళ్ళు కొంచెం హ్యాండ్స్‌కి చేతులకు కొంచెం ఏంటి అంటే కొంచెం ఘీ అప్లై చేసుకొని ఇలా రౌండ్‌గా బాల్స్ టైమ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి. మనకి ఏంటి అంటే రోజుకొక లడ్డు తిన్నా మనకి మంచిదన్నమాట. బెల్లం, పెసరపిండి మనకేంటి అంటే పూర్వం ఇలా చేసుకునేవాళ్ళు కదా! ఇప్పుడు అందరం అంతగా ఏమి ఇలాంటివి చేసుకోవట్లేదు. పిల్లలకైతే మంచి ఇదని చెప్పొచ్చు. స్నాక్ కూడా చెప్పొచ్చనమాట. మంచి స్నాక్ అనుకోవచ్చు. చూసారు కదా! అన్ని లడ్డూలు ఇంకా ఈ విధంగా చేసుకోవాలి. ఇంతే అండి మన వీడియో ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, కొత్త సబ్స్క్రైబర్స్‌కి, నా వ్యూయర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన వీడియో ఇదేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిల్లలకి బావుంటుంది. బాయ్ అండి.